కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబల్లి ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మెదారిపేట భారతీ తీర్థ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు పాల్గొని ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ బీజేపీ అన్నారు. మన్ కీ బాత్ అనేది భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలతో రేడియో మరియు ఇతర వేదికల ద్వారా మాట్లాడే ఒక నెలవారీ కార్యక్రమం అని, ఇది సాధారణంగా ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని సామాజిక అంశాలపై, ప్రభుత్వ పథకాలపై, దేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై తమ అభిప్రాయాలను ప్రజలతో పంచుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బింగి ప్రవీణ్, ముఖేష్ గౌడ్, స్థానిక మాజీ సర్పంచ్ డంకా లక్ష్మణ్, పత్తిపాప సంతోష్, నలిమెల మహేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు లైవ్ ప్రసారం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంతో కూడా లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుందో అందులోపల మేము వీక్షిస్తున్నటువంటి విజువల్స్ రావడం అనేది మా జిల్లాకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా మేము భావిస్తా ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే మా శాసనసభ్యుల వారు చెప్పినారు హరీష్ బాబు గారు, ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ అంశమైనటువంటి జోడేఘాట్ అంశాన్ని ఈ యొక్క మన్ కీ బాత్ ఎపిసోడ్ లోపల ప్రసారం చేయడము, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మన జల్ జమీన్ జంగల్ కోసం కృషి చేసినటువంటి కుమరం భీం గురించి ఎంతో కీర్తించడము, వారి సమాధిని చూపెట్టడము ఈ జిల్లా వాసులందరికీ స్ఫూర్తిదాయకంగా మేమందరం భావిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రోగ్రాం చూడడానికి దండేపల్లికి వచ్చిన సందర్భంగా కార్యకర్తలు, నాయకులు కలుసుకోవడం జరిగింది. అట్లే నరేంద్ర మోదీ గారి లైవ్ ప్రోగ్రామ్ ను వీక్షించడం జరిగింది. ఇక్కడ ప్రజలతో కనెక్ట్ కావడానికి ఒక టీడీ వారు లైవ్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేశారు. మా మాన జిల్లాకు చెందిన విప్లవ వీరుడు, ఆదివాసీ నాయకుడు, జల్ జంగల్ జమీన్ నినాదకర్త శ్రీ కుమరం భీం గారిని కూడా స్మరించుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. వారి స్ఫూర్తితో ముందుకు పోతాం. ఆదివాసుల హక్కుల సాధన కోసం నిరంతరంగా శ్రమిస్తామని తెలియజేస్తూ తీసుకుంటున్నాం. జై హింద్.